Hi friends, good morning. Welcome to APPSC Group Study Circle. Please subscribe my channel. నేను లాస్ట్ వీడియోలోని కరెంట్ అఫైర్స్ సంబంధించి 600 బిట్ దాదాపు 600 బిట్లు చేస్తానని చెప్పాను. అలాగే ఈ వీడియోలో కూడా జనవరి 2020 నుంచి సెప్టెంబర్ వరకు ఇప్పటి వరకు జరుగుతున్న జాతీయ అంతర్జాతీయ సమావేశాలు అలాగే మన ఇండియాలో సంబంధించి పూర్తి సమాచారాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నా. అలాగే ఇంకా టాపిక్లోకి వస్తే టాపిక్ వచ్చే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటడానికి మిషన్ వృక్షోపన్ 2020ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. ఐఎన్ఎస్ కళింగలో ఏర్పాటు చేయబోయే క్షిపణి పార్కు పేరు ఏమిటంటే అగ్నిప్రస్థ. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విడుదల చేసిన ఉన్నత విద్య యొక్క భవిష్యత్తు 9 మెగా ట్రెండ్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే వి పట్టాభిరామ్. ఏటా ఎవరు పుట్టినరోజు జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటారంటే పిసి మహాల్నోబిస్. ఏ మాజీ ప్రధాని వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మే 21న జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారంటే రాజీవ్ గాంధీ. అంగారక గ్రహం కోసం నాసా రూపొందించిన మొదటి హెలికాప్టర్కు నేమ్ ది రోవర్. పోటీలో గెలిచి ఇంజనీటు చాతుర్యంగా నామకరణం చేసిన వ్యక్తి పేరేంటంటే వనిజా రూపాని. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మొదటి పూర్తి డిజిటల్ బ్యాంకును ఏ దేశంలో ప్రారంభిస్తుంది అంటే ఇజ్రాయిల్. భారతదేశంలో ప్రసూతి శిశు ఆరోగ్య రంగంలో అసాధారణమైన కృషి చేసినందుకు సోషల్ ఎంటర్ప్రైన్యూర్షిప్ 2020 కోసం స్కోల్ అవార్డును గెలుచుకున్న భారత ఎన్జిఓ పేరు ఏమిటి? ఆర్మన్. చంద్రుని దక్షిణ ధ్రువంలో ఏ సంవత్సరం నాటికి మొదటి మానవ స్థావరం ఆర్టెమిస్ ఏర్పాటు చేయడానికి నాసా ప్రణాళిక సిద్ధం చేసింది? 2024 నాటికండి. 2019 సంవత్సరానికి అవయవదానం మరియు మార్పిడిలో ఏ రాష్ట్రం అగ్రస్థానం నిలిచింది? మహారాష్ట్ర. వచ్చే 2 సంవత్సరాలకు ఫ్యూమా బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందంపై సంతకం చేసిన భారతీయ నటుడు లేదా నటి ఎవరు? కరీనా కపూర్. ఏ సెంట్రల్ రైల్వే స్టేషన్కు నానా షక్రెస్ట్ పేరు పెట్టారు? ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్కు. సాంప్రదాయ ఫాగ్లీ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? హిమాచల్ ప్రదేశ్. అవర్ ఓన్లీ హోమ్ ఏ క్లైమేట్స్ అప్పీల్ టు ది వరల్డ్ పుస్తకాన్ని ఎవరు రచించారు? దలైలామా. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ను కొత్త చైర్మన్ ఎవరు? ప్రమోద్ బాషిన్. స్పేస్ ఏజెన్సీకి చెందిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ ఇటీవల 66 కొత్త ఎక్స్ప్లానెట్లు కనుగొంది. అది ఏది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, దీన్నే నాసా అంటారు. సాయుధ దళాలకు వారి కుటుంబాలకు శౌర్య కేజీసీ కార్డ్ పేరుతో మొట్టమొదటి కార్డును ప్రారంభించిన బ్యాంక్ ఏది? హెచ్డిఎఫ్సి బ్యాంక్. కత్రా నుండి ఢిల్లీ ఎక్స్ప్రెస్ రోడ్ కారిడార్ ఏ సంవత్సరానికి పూర్తవుతుందని భావిస్తున్నారు? 2023 సంవత్సరానికి. లోక్సభ ఏ భాషలో బిగినర్ లెవెల్ కోర్సును ఇటీవల ప్రారంభించింది? ఫ్రెంచ్ భాషలో. అడ్డు ఆటలలోని 5 పర్యావరణ పర్యాటక ప్రదేశాలు అభివృద్ధికి భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది?
మాల్దీవులు. 1100 సంవత్సరాల పురాతన ఏకశిల ఇసుకరాయి శివలింగాన్ని భారతదేశ పురావస్తు సర్వే బృందం ఏ దేశంలో కనుగొంది? వియత్నాం. ది బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్కి మొదటిసారిగా భారతీయ మూలాలున్న చైర్గా ఎవరు నియమితులయ్యారు? కృష్ణేందు ముజందర్. ఆల్ ఇండియా రేడియో ఏ భాషలో తొలి న్యూస్ మ్యాగజైన్ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని ప్రణాళిక వేసింది? సంస్కృతం భాష. వనరులు పంచుకోవడం ద్వారా 140కి పైగా దేశాలు పునరుత్పాదక శక్తిని ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి నవ్య పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఏ ప్రతిపాదన చేసింది? వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ప్రతిపాదన చేసింది. మానవతా కృషికి గాను డయానా అవార్డు 2020కి అందుకున్నది ఎవరు? ఫ్రేయా టక్రాల్. ఏటా జూన్ 26న మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పాటించే అంతర్జాతీయ దినోత్సవంగా థీమ్ ఏంటి? మంచి సంరక్షణ కోసం మంచి జ్ఞానం. పారిశ్రామిక అనువర్తనాల కోసం సౌరశక్తిని కేంద్రీకరించడానికి సౌర పారాబోలిక్ ట్రఫ్ కలెక్టర్ వ్యవస్థను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఐఐటి మద్రాస్. బృహస్పతి శని మాదిరిగానే క్లౌడ్ బ్యాండ్లను కలిగి ఉన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్న సమీప బ్రౌన్ మరగుజ్జు నక్షత్రం పేరు ఏమిటి? లూమా 16a. సయాజీరావు గైక్వాడ్ III మహారాజా ఆఫ్ బరోడా అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఉమా బాలసుబ్రహ్మణ్యం. రెండు 2021లో ఏషియన్ యూత్ గేమ్స్ 3వ ఎడిషన్ ఆతిథ్యం ఉన్న దేశం ఏది? చైనా. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి ఏ టెన్నిస్ టోర్నమెంట్ 134వ ఎడిషన్ రద్దు చేశారు? వింబుల్డన్. పూణే ఆధారిత అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బయోఫోర్టిఫైడ్ హై ప్రోటీన్ గోధుమ రకం పేరు ఏమిటి? MACS 4028. ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ టూరిజం కాన్క్లేవ్ టూరిజం ఇంపాక్ట్ అవార్డు 2020 ఎవరికి లభించింది? జోయా అఖ్తార్. హోలా మొహల్లా పండుగను జరుపుకున్న భారత రాష్ట్రం ఏది? పంజాబ్. మహిళల స్థితిగతులపై కమిషన్ 64వ సెషన్లో మహిళల హక్కులపై రాజకీయ ప్రకటన ఏ ప్రపంచ సంస్థ స్వీకరించింది? ఐక్యరాజ్య సమితి. రెక్స్ కాన్క్లేవ్లో ఐక్యరాజ్య సమితి అండ్ ఐకాంగో చెందిన కర్మవీర చక్రం ఎవరు అందుకున్నారు? సునీల వైడివి SS. ఆగస్టు 9న నిర్వహించిన ప్రపంచ స్వదేశీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం లేదా ప్రపంచ గిరిజన దినోత్సవం థీమ్ ఏమిటి? COVID-19 అండ్ ఇండిజినియస్ పీపుల్స్ రిసిలెన్స్. జమ్మూ కాశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? మనోజ్ సిన్హా. భారత్ మొదటి కిసాన్ రైలు మహారాష్ట్ర నుంచి ఏ రాష్ట్రానికి ప్రారంభించారు? బీహార్. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020 ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్ ఏది? ఆపిల్. దేశంలోనే మొదటి మంచు చిరుత సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రాష్ట్రం ప్రణాళిక వేసింది? ఉత్తరాఖండ్.
ప్రకృతి వాతావరణ మార్పులో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం ఆర్కిటిక్ ప్రాంతంలో ధ్రువ ఎలుగుబంట్లు ఏ సంవత్సరానికి అంతరించిపోతాయి? 2100. పీపీఈలు ఇతర పదార్థాలు క్రిమిసంహారక చేయడానికి డిఆర్డీఓకు చెందిన ఏ సంస్థ ప్రయోగశాల అల్ట్రాస్వెచ్ క్రిమిసంహారక యూనిట్ను అభివృద్ధి చేసింది? ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్స్. ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ మహిళల ఆసియా కప్ 2022 ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబడుతుంది? భారతదేశం. పాలు మరియు పాల ఉత్పత్తుల స్వచ్ఛతను నిర్ధారించడానికి ప్యూర్ ఫర్ ష్యూర్ ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్. నీతి ఆయోగ్ ప్రకారం సహజ వ్యవసాయ జీవవనరుల శాస్త్రాన్ని వ్యాప్తి చేయడం ద్వారా భారతదేశం ఎంత విలువైన కార్బన్ క్రెడిట్ను పొందగలదు? 56 బిలియన్లు. 2020 కామన్వెల్త్ చిన్న కథల బహుమతి విజేత ఎవరు? కృతిక పాండే. ఫిఫా 2023 మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంటు ఏ దేశాలు ఉమ్మడి ఆతిథ్యం ఇవ్వనున్నాయి? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తేనెటీగల పెంపకం కోసం ఎన్ని కోట్లు కేటాయించింది? 500 కోట్లు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? అధీర్ రంజన్ చౌదరి. ఆర్కిటిక్ వాతావరణం పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి ఆర్కిటిక్ M అనే మొదటి ఉపగ్రహాన్ని 2020 డిసెంబర్ నాటికి ప్రయోగించడానికి ఏ దేశం ప్రణాళిక చేసింది? రష్యా. 70 సంవత్సరాల దౌత్య సంబంధాలను భారత్ ఇటీవల ఏ దేశంతో పూర్తి చేసింది? చైనాతో. 2020లో సర్వే సంతుల్ నిర్మాయ్ నివాదంతో ఆర్మీ మెడికల్ కార్ప్స్ రైజింగ్ డేను ఎప్పుడు నిర్వహించారు? ఏప్రిల్ 3. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ను 124 ఏళ్లలో మొదటిసారిగా ఏ సంవత్సరానికి వాయిదా వేసింది? 2021. మార్చి 2020లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 30వ సభ్యదేశంగా చేరింది ఏది? ఉత్తర మాసిడోనియా. దేశీయ సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసిన జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? గుజరాత్. భారతదేశంలో ప్రారంభించిన ప్రపంచంలోనే మొదటి డిజిటల్ సొల్యూషన్స్ ఎక్స్చేంజ్ క్లౌడ్ పేరు ఏమిటి? గోకడాల్. అమేజింగ్ అయోధ్య అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? నీనా రాయ్. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2021 ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబడుతుంది? భారత్. న్యూఢిల్లీలో లోకమాన్య తిలక్ స్వరాజ్ టు సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే అంశంపై అంతర్జాతీయ వెబినార్ను నిర్వహించిన సంస్థ ఏది? సాంస్కృతిక వనరులు శిక్షణ కేంద్రం. జాతీయ విద్యా విధానంలో విదేశీ భాషల ఉదాహరణను జాబితా నుంచి ఏ భాషను తొలగించారు? మాండరిన్. LGM-30G మినిట్మన్ 3 క్షిపణిని ఇటీవల పరీక్షించిన దేశం ఏది? USA. సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ రూపొందించిన ఆరోగ్య సహాయ రోబో పేరేమిటి? రక్షక్. అయోధ్యలోని శ్రీరాముడి ఆలయాన్ని ఏ నిర్మాణ శైలిలో నిర్మిస్తున్నారు? నగర శైలి. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్పై సంతకం చేసిన సంస్థ ఏది? టెక్ మహీంద్రా. IIFL ఫైనాన్స్ మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? రోహిత్ శర్మ. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఆసియాలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రేవా అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మధ్యప్రదేశ్. మిడతల దాడిని నియంత్రించడానికి HIL ఇండియా 20 టన్నుల పురుగుల మందులు ఏ దేశానికి సరఫరా చేస్తుంది? ఇరాన్.
జూలై 4న పాటించిన అంతర్జాతీయ సహకార దినోత్సవం 2021 థీమ్ ఏమిటి? శీతోష్ణ స్థితి చర్య కోసం సహకారాలు. 233 సంవత్సరాల మేరీ లోబెన్ క్రికెట్ క్లబ్ చరిత్రలో అధ్యక్షురాలుగా ఎన్నికైన మొట్టమొదటి మహిళ ఎవరు? క్లేర్ కానర్. పీపీఈ బాడీ కవరల్స్ తయారీలో భారతదేశ ర్యాంక్ ఎంత? 5వ ర్యాంకు. ఏ దేశంలో చిక్కుకున్న 1000 మంది భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి భారత నావికాదళం సముద్ర సేతు ఆపరేషన్ ప్రారంభించింది? మాల్దీవులు. ఏ రాష్ట్రానికి చెందిన గోరఖ్పూర్ టెర్రకోట పనికి భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది? ఉత్తరప్రదేశ్. బ్యాక్ స్టేజ్ ది స్టోరీ బిహైండ్ ఇండియాస్ హై గ్రోత్ ఇయర్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా. భారీ సౌర కణాల స్ట్రోమ్లను అధ్యయనం చేయడానికి నాసా ప్రారంభించిన మిషన్ పేరేంటి? సన్రైజ్. రీయూనియన్ ద్వీపాల్లో P8I విమానం ద్వారా భారత్లో మొదటిసారి ఉమ్మడి పెట్రోలింగ్ నిర్వహించిన దేశం ఏది? ఫ్రాన్స్. క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ వార్షిక అవార్డులు 2020లో హిందీ విభాగంలో ఉత్తమ చిత్రం గెలుచుకున్న చిత్రం ఏది? గల్లీ బాయ్. 2019-20 సంవత్సరానికి రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? సౌరాష్ట్ర. న్యూఢిల్లీలో 2020 మార్చిలో జరిగిన BBC అవార్డు ప్రదానోత్సవంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు అందుకున్నారు? కరణం మల్లేశ్వరి గారు. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 20వ ఎడిషన్ ఏ మలయాళం చిత్రం ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది? ముతాన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ప్రదీప్ కుమార్ జోషి. ఉత్తర రైల్వే మొదటి వ్యాపార్ మాల్ ఎక్స్ప్రెస్ రైలు ఢిల్లీ నుంచి ఏ రాష్ట్రం నడిచింది? హర్యానా. రాష్ట్ర వస్తు సేవల పన్ను SGST నుంచి ప్రోత్సాహకాలకు తొలగించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? గుజరాత్. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం నాణ్యాన్ని ఏ దేశం జారీ చేయనుంది? యునైటెడ్ కింగ్డమ్. ఇండియన్ రైల్వేస్ ఏ రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లలో ఆటోమేటిక్ లైటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది? మధ్యప్రదేశ్. కేరళ పరిశోధనకు ధనిష్ భాస్కర్ పేరు మీద క్లౌడోనోటస్ భాస్కరి అనే ఏ జాతికి నామకరణం చేశారు? ట్విగ్ హోపర్. ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్లో భారతీయ సంస్థల అగ్రస్థానం ఉన్న సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహించే ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ఏంటి? సెలబ్రేట్ బయోడైవర్సిటీ. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న JLL సంస్థ విడుదల చేసిన గ్లోబల్ రియల్ ఎస్టేట్ పారదర్శక సూచిక 2020 11వ ఎడిషన్ భారత్ ర్యాంక్ ఎంత? 34వ ర్యాంక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం కోసం నైతిక మార్గదర్శకాలు ఏర్పాటు చేయడానికి G7 అంతర్జాతీయ ప్యానెల్లో ఏ దేశం చేరింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA. ప్రతి సంవత్సరం జూలై 1న జరుపుకునే జాతీయ వైద్యుల దినోత్సవం 2020 థీమ్ ఏమిటి? కోవిడ్-19 యొక్క మరణాలు తగ్గించడం. నీతి ఆయోగ్ ప్రారంభించిన నావిగేటింగ్ ది న్యూ నార్మల్ ప్రవర్తన మార్పు క్యాంపస్కి ఎవరు అధ్యక్షత వహించారు? అమితాబ్ కాంత్. ఏటా మే 20న నిర్వహించే ప్రపంచ తేనెటీగ దినోత్సవం థీమ్ ఏమిటి? బీ ఎంగేజ్డ్. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రదానం చేసే నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో యంగ్ కెరీర్ అవార్డు 2020ను ఏ IIT ప్రొఫెసర్ అందుకున్నాడు? సౌరభ్ లోధా. ఏటా మే 3న నిర్వహించే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం థీమ్ ఏమిటి? జర్నలిజం వితౌట్ ఫియర్ ఆఫ్ ఫేవర్. పెప్సికో బ్రాండ్ అంబాసిడర్గా ఏ భారత మహిళా క్రికెటర్ను నియమించారు? సఫాలి వర్మ.
ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఓవర్ డ్రాఫ్ట్ 14 రోజుల నుంచి కొనసాగించగల రోజుల సంఖ్య పెంచడానికి ఆర్బీఐ ఎన్ని రోజులు నిబంధన సడలించింది? 21 రోజులు. రోగ్ డ్రోన్స్ని ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ శక్తితో పనిచేసే డ్రోన్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? ఐఐటి మద్రాస్. ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ మహిళా T20 ప్రపంచ కప్ 2020 7వ ఎడిషన్ గెలుచుకున్న దేశం ఏది? ఆస్ట్రేలియా. జెండర్ ఫర్ సోషల్ నార్మ్స్ ఇండెక్స్ 2020 యొక్క మొదటి ఎడిషన్ను ఏ ప్రపంచ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. 2019 బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? పివి సింధు. సో ఇదండి రెండవ వీడియోలో మరికొన్ని దాదాపు 100 కరెంట్ అఫైర్స్ మీ ముందు ఉంచా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యలో మన ఎగ్జామ్లు ఏ విధంగా అడుగుతారో ఆ విధంగా మీ ముందు ఉంచుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.